హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ రిఫ్లెక్షన్స్ బ్యూటీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్ప్లిట్ ఎండ్స్ గురించి. ఈ రోజుల్లో అందరికీ కామన్ ప్రాబ్లం స్ప్లిట్ ఎండ్స్. సో ఈరోజు నేను మీకు దాని గురించే చెప్పాలనుకుంటున్నాను. స్ప్లిట్ ఎండ్స్ ఎలా తీసుకోవాలి అనేది నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా జుట్టును చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. ఇప్పుడు హెయిర్ని 2 సెక్షన్స్గా డివైడ్ చేసుకోవాలి. అలా సెపరేట్ చేసుకున్న హెయిర్ని ఒక సైడ్ పార్టీషన్ని క్లిప్ పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడ్ ఉన్న హెయిర్ని ఇయర్ సైడ్ నుంచి ఒక చిన్న పార్టీషన్గా తీసుకొని దానికి కూడా క్లిప్ పెట్టుకొని సపరేట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు హెయిర్ కింద భాగంలో ఒక చిన్న సెక్షన్ని తీసుకొని రిమైనింగ్ హెయిర్కి క్లిప్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకున్న హెయిర్ని జుట్టు మొదటి భాగం నుండి చివరి వరకు రౌండ్గా చుట్టుకోవాలి. ఇప్పుడు చివరి వరకు హెయిర్ని అలా చుట్టుకుంటూ ఉండాలి. అలా చుట్టుకున్న తర్వాత 2 ఫింగర్స్ పెట్టి లేదా దువ్వెన కానీ పెట్టి హెయిర్ని పైకి దువ్వుతూ ఉండాలి. అలా దువ్వుతున్నప్పుడు ఏదైతే రిమైనింగ్ హెయిర్ బయటకు వస్తుందో అవి స్ప్లిట్ ఎండ్స్. వాటిని 2 వైపులా కట్ చేసుకుంటూ ఉండాలి. అలా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు రిమైనింగ్ హెయిర్ని కూడా మొత్తం ఇలానే కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇయర్ సైడ్ నుంచి తీసుకున్న పార్టీషన్ని తీసుకోవాలి. ఆ తీసుకున్న హెయిర్ని చిన్న చిన్న పార్టీషన్స్గా తీసుకొని డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు అలా డివైడ్ చేసుకున్న హెయిర్ని 2 ఫింగర్స్ మధ్యలో పెట్టుకొని పైకి కనిపిస్తున్న స్ప్లిట్ ఎండ్స్ అనేవి కట్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ వీడియోలో నేను చూపిస్తున్నా కదా, 2 ఫింగర్స్ మధ్యలో హెయిర్ అనేది లాక్ చేసుకొని పైకి వస్తున్న స్ప్లిట్ ఎండ్స్ అన్నింటినీ కట్ చేసుకుంటూ ఉండాలి. అలా హెయిర్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు హెయిర్ అంతా నీట్గా చిక్కులు లేకుండా వెనక్కి దువ్వుకొని హెయిర్ మొత్తం బాగా వాటర్తో వెట్ చేసుకోవాలి. ఇప్పుడు చిక్కులు లేకుండా హెయిర్ అంతా వెనక్కి దువ్వుకొని మనకి కింద చివర ఎంతవరకు అయితే స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయో అంతవరకు హెయిర్ని కింద హోల్డ్ చేసి 2 ఫింగర్స్ మధ్యలో ఉంచుకోవాలి. అలా ఉంచుకున్న హెయిర్ని ఈక్వల్గా సిజర్తో కట్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా స్ప్లిట్ ఎండ్స్ ఇంట్లోనే మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, subscribe my channel Sri Reflections Beauty's World. Thank you for watching.